వెల్కమ్ బ్యాక్. ఈ రోజు లైవ్ షోలో పాల్గొంటున్నారు సుధాకర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ నేత, అలాగే తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్, అలాగే డాక్టర్ కొరదల నరేష్ కుమార్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, జూలకంటి రంగారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, సిపిఎం సీనియర్ నేత, బి శోభారాణి గారు, తెలంగాణ తెలుగు మహిళా అధ్యక్షురాలు, అలాగే పి రమేష్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. వారు కూడా లైవ్ లో చర్చకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి, లైవ్ షోకి స్వాగతం. ముందుగా సుధాకర్ రెడ్డి గారు, తరచూ హైదరాబాద్ లో రాత్రి చూసాం, చాలా ఘోరమైన ఘటన, విచారించదగ్గ విషయం. తరచూ హైదరాబాద్ లో 3 నెలలకు ఒకసారి ఇలా బిల్డింగ్ కూలిపోవటం అనేది నిత్యకృత్యంగా మారిన సందర్భంలో ఏమనుకోవాలి? అసలు భవన నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే చాలా అధ్యయనాలు చేశారు అధికారులు, పై అధికారులకి నివేదికలు సమర్పించారు, కానీ ఇది మటుకు ఆగే పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. చాలా మంది కూలీలు చనిపోతున్న సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే ఇంతవరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బిల్డర్స్ విషయంలో కానీ, భవన నిర్మాణం విషయంలో కానీ ఒక సమగ్రమైనటువంటి ఒక విధానం అనేటువంటిది లేదు. ఇష్టం వచ్చినట్టుగా బిల్డింగ్ల నిర్మాణం జరుగుతుంది కక్కుర్తిపడి. ఎందుకంటే అసలు బిల్డరా కాదా, ఆయనకు లైసెన్స్ ఉన్నదా లేదా అనేటువంటిది అక్రమ నిర్మాణాలు అంటే కోకొల్లలుగా ఉంటూ వచ్చింది. ఎందుకంటే పర్మిషన్ లేకుండా వాని ఇష్టం వచ్చినట్టుగా కట్టుకోవటం వల్ల, ఎందుకంటే సరి అయినటువంటి సిబ్బంది లేకపోవటం వల్లనే ఎక్కడికక్కడ పర్యవేక్షణ చేసి వాటి ఎట్లా కడుతుండ్రు అనేటువంటిది. ఇంకా మోరోవర్ నిన్న మనం కూలిన భవనాన్ని చూస్తే దాని పక్కనే సెల్లార్ కొరకు నిర్మాణం చేసే వరకు పునాదులు లేనటువంటి భవన నిర్మాణం జరిగింది మొదలు. ఎందుకంటే అసలు అక్రమంగానే జరిగిందే. దాని కింద ఇంకా పక్కన సెల్లార్ నిర్మాణం చేస్తా అంటే దానికి పునాది లేనప్పుడు అది ఎట్లా భవన నిర్మాణం ఉండటానికి వీలుంటుంది. కాబట్టి ఇటువంటి రకమైనటువంటి అక్కడ ఎందుకంటే నానక్రామ్ కూడా జర బిజినెస్ ప్రాంతం అయినటువంటి ప్రాంతం. అక్కడ ఎక్కువగా ఎందుకంటే ఎన్ని అంతస్తులు కడితే అంత ఎక్కువ కిరాయి వస్తుంది అనేటువంటి ఒక లబ్ధి పొందాలనేటువంటి ఒక దురాకాంక్షతోటి ఆ విధంగా చేశాను. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా దీని మీద ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలి. అందుకొరకే తక్షణ సహాయక చర్యల కింద మంత్రులందరూ కూడా 4 మంత్రులు అక్కడ వెళ్లి అందరు కూడా అధికారులను అప్రమత్తం చేసి, అక్రమ నిర్మాణాలు, నిర్మాణదారుల నిర్లక్ష్యం అనుకుందాం, కానీ దాదాపు పత్రికలు చెప్తున్న దాన్ని బట్టి 350 గజాలు వేసుకున్నారు. దాంట్లో 6 అంతస్తులకి అసలు అనుమతి ఎవరిచ్చారు? అనుమతే లేదు. అందుకొరకంటే వారు లోధి సంబంధించిన బిల్డర్ ఎవరినదో లోధి వ్యాపారస్తులు, ఎందుకంటే బాగా సంపాదించాలనేటువంటి ఒక దృక్పథంతో అక్రమంగా వచ్చినటువంటి డబ్బును ఆ విధంగా పెట్టుబడి పెట్టేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. కాబట్టి నిర్మాణానికి పర్మిషన్లే లేవు, ఆడ పర్మిషన్ లేకుండా నిర్మాణం చేసిండు. కాబట్టి దాని మీద ఇప్పుడిప్పుడే నిర్ణయాలు చేస్తున్నాం. ఎందుకొరకంటే ప్రతిదానికి కూడా కోర్టు అభ్యంతరం పెడుతూ వస్తుంది. దాన్ని కూల్చివేస్తే ఇప్పుడు నిన్న జిహెచ్ఎంసీ ఏరియాలో ఎవరైతే అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారో వాటన్నిటిని కూడా కూల్చివేసే కార్యక్రమం నిన్న ప్రారంభమైంది. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి యొక్క ప్రక్రియలో ఇది జరగడం దురదృష్టకరం చాలా. ఎందుకొరకంటే పాపం కూలీలు ఎక్కువగా, ఎందుకొరకంటే ఇంకా మొత్తం 6 అంతస్తుల్లో భవనంలో ఉండేటువంటి మంది అంతా కూడా ఉన్నట్టయితే ఇంకా ఎక్కువ నష్టం అయ్యేటువంటి. సాధారణంగా దశాబ్దాల చరిత్ర కలిగిన నగరం, పాత భవనాలను గుర్తించాలి. ఇప్పటికే కూలిపోయే స్థితిలో చాలా భవనాలు ఉన్నాయంటూ ఒక నివేదిక సమర్పించారు. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే కొత్త భవనాలు, నిర్మాణ దశలో ఉన్న భవనాలే కూలిపోతున్న సందర్భాన్ని ఏ విధంగా చూడాలి? అంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, మున్సిపల్ జిహెచ్ఎంసీ అధికారులు పర్మిషన్స్ ఇచ్చిన, ఎందుకంటే పర్మిషన్ బిల్డింగ్లు కూడా కూలుతున్నాయి. పర్మిషన్స్ ఇప్పుడు అధికారమా అనాధికారమా పక్కకు పెట్టాల్సిన వాస్తవం ఇక్కడ. ఓకే, ఇక్కడ టెక్నికల్ గా మనం మాట్లాడాలంటే దాని ఫౌండేషన్ ఇంపార్టెంట్. ఈరోజు ఆ కింద పిల్లర్ పొజిషన్ ఏ విధంగా ఉంది, స్టీల్ ఏ విధంగా ఉన్నది అని ఎవడన్నా పట్టించుకుంటున్నా అండి? G+5 పర్మిషన్ తీసుకున్నా, G+2 పర్మిషన్ తీసుకున్నా, పర్మిషన్ ఇచ్చినా లేదా కానీ ఆ స్లాబ్ వేసే రోజు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారు. ఆ ఫౌండేషన్ వచ్చిన ఇవన్నీ మున్సిపల్ యొక్క టౌన్ ప్లానింగ్ వల్ల విధులు ఇవి. అని పిల్లర్ పొజిషన్ చెక్ చేసుకోవాలి, వచ్చి ఇప్పుడు ఏమి స్టీల్ వాడుతున్నాడు చూసుకోవాలి. ఈరోజు ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఇసుకలో ఈ రకరకాల రూల్స్ తీసుకొచ్చి ఇబ్బంది పెట్టిన తర్వాత, ఇసుక అందుబాటులో లేని తర్వాత మొత్తం రోబో శాండ్ తోటే కడుతున్నారు. అందులో రోబో డస్ట్ తోటి కూడా కడుతున్నారు, ఏ స్లాబ్ వితౌట్ శాండ్. సో దీంట్లో క్వాలిటీ ఏంది, దాని నాణ్యత ఏంది, ఇవి పరిశీలించట్లేదు. సరే, మనం పర్మిషన్ ఇచ్చిన అయిపోయి మనకు పేపర్ ఉందా లేదా ఇది చూస్తాం. ఇవన్నీ కూడా అక్కడ విషయానికి వస్తే మనకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, సరే అది 350 గజాలు ఇల్లు, ఒక 3 అంతస్తులు ఫస్ట్ కట్టి తర్వాత కట్టుకుంటున్నాడు. దాని పిల్లర్ పొజిషన్ ఏంది చూడడం, ఇది వీక్నెస్, బాడీ స్ట్రక్చర్ అది ఆలోచించకపోవడంతో పాటు మేజర్ డ్రాబ్యాక్ అక్కడ ఏం జరిగిందంటే, దాని పక్కకు సెల్లారు, ఒక పెద్ద భారీ భవంతు కోసం సెల్లార్ తీస్తున్నారు. ఆ సెల్లార్ తీసేటప్పుడు ఈ బిల్డింగ్ ఆ బిల్డింగ్ ఎంత దూరం ఉండాలి, ఆ గ్యాప్ పాటించడో లేదు. ఆ పాటించకపోవడం వల్లనే ఆ కిందంతా సెల్లార్ పోబట్టి ఈ పిల్లర్లు కదిలి కూలిపోయింది.
కాబట్టి దృశ్యాలు చూస్తే కూడా చాలా ఘోరంగా ఉన్నాయి. బిల్డింగ్ పక్కనే దాదాపు 3 అంతస్తుల భూమిలో కట్టుకునే విధంగా ఒక సెల్లార్ తవ్విన విధానాన్ని చూస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆ సెల్లార్ గుంత కొట్టినప్పుడు దానికి ఈ బిల్డింగ్ ఆ బిల్డింగ్ ఎన్ని ఫీట్ల గ్యాప్ ఉండాలి, పాణ్యత ఉన్నదా, మరి తీస్తున్నప్పుడు ఈ బిల్డింగ్ యొక్క పునాదులు కదులుతున్నాయా, ఈ మట్టి పడుతున్నదా, ఇవన్నీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ బిల్డింగ్ ఓనర్ కానీ సెల్లార్ తీసే ఓనర్ కానీ ఇద్దరు కానీ దాన్ని ఎమ్మటే తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అక్కడ కూలీలు వాళ్ళ జీవితాలు పాపం చాలా బాధాకరం నిజంగా కూడా. రంగారెడ్డి గారు, రాష్ట్ర వ్యాప్తంగా కనుక మనం చూసుకున్నట్టయితే లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా మన నివేదికలు తీసినట్టయితే హైదరాబాద్ లోనే ఇటువంటి ఘటనలు ఎక్కువగా జరిగిన వాస్తవాలు, కుప్పకూలిన ఘటనలు, భవనాలు చాలా ఎక్కువగా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక విధంగా చూస్తే కనుక అక్రమ నిర్మాణాలు చేసేసి తర్వాత బీఆర్ఎస్ స్కీమ్ అంటే బీఆర్ఎస్ ఒక సంజీవనలా ఒక వరంలా మారిపోయింది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదేమో, ఏమంటారు? ఇప్పుడు ముందుగా ఆ బిల్డింగ్ కూలిపోవటం వల్ల దాంట్లో చనిపోయినటువంటి కార్మికులకు ప్రత్యేకంగా సంతాపం తెలియజేస్తూ ఉన్నాం, సంతాప సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా. తర్వాత ఆ కుటుంబాలకి అంత పేద కుటుంబాలు కాబట్టి ఒక్కొక్క కుటుంబానికి కనీసం 10 లక్షల రూపాయలైనా ఎక్స్గ్రేషియా అనేది ఇవ్వాలి ప్రభుత్వం ఇవ్వాలి, లేకపోతే ఆ బిల్డింగ్ ఓనర్ తోటైనా ఇప్పివలసినటువంటి అవసరం ఉంది. రెండోది ఏంటంటే ఇటువంటి ఘటనలు అనేవి ఇప్పుడు కొత్త కాదు. హైదరాబాద్ లో ఫ్లైఓవర్స్ కూలిపోయినాయి, తర్వాత బ్రిడ్జీలు కూలిపోతా ఉన్నాయి, ఇటువంటి భవనాలు కూడా కూలిపోవటం జరుగుతుంది. పాత భవనాలు తర్వాత కూలిపోయినాయి అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఏంటంటే 40, 50, 60 సంవత్సరాల క్రితం కట్టిన భవనాలు గట్టిగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు కట్టేటువంటి కడుతుంటేనే కూలిపోతా ఉన్నాయి. అంటే నాణ్యతా లోపం అనేది చాలా బలంగా ఉంది. ఈ నాణ్యతా లోపం ఉండటానికి కారణం ఏంటంటే అవినీతి, తర్వాత అవకాశవాదం. ఎవరికి వాళ్ళు ఏంటంటే చూస్తూ చూడనట్టుగా ఏంటంటే ప్రేక్షక పాత్ర వహిస్తుంటారు. కాబట్టి ఏంటంటే ఈ బిల్డింగ్ ఏంటంటే పర్మిషన్ కూడా లేదు. పర్మిషన్ లేకుండా 6-7 అంతస్తుల భవనం చిన్న జాగాలో కట్టడం అనంటే మళ్ళీ పక్కన చెల్లారంటే అక్కడున్న అధికారులు ఏం చేస్తా ఉన్నారు, అక్కడి నుంచి గెలిచినటువంటి కార్పొరేటర్ ఏం చేస్తా ఉన్నారు, తర్వాత జిహెచ్ఎంసీ సంబంధించిన పాలకవర్గం ఏం చేస్తా ఉన్నది. ఇప్పటికి వాళ్ళ అధికారులకు చాలా కాలం అయింది. గతంలో పొరపాట్లు జరిగినాయి, కానీ మీరు వచ్చిన తర్వాత ఎక్కడైతే ఈ రకంగా జరుగుతున్నాయో అక్రమ కట్టడాలు కానివ్వండి, తర్వాత ఏంటంటే నాణ్యత లోపం కానివ్వండి, ఇటువంటి అన్ని, తర్వాత రోడ్లు ఆక్రమించుకొని నాలాలు ఆక్రమించుకొని విపరీతంగా ఉన్నటువంటి బిల్డింగ్స్ కానివ్వండి, ఇదంతా ఇటువంటి సంఘటన జరిగినప్పుడేమో హడావుడి చేస్తా ఉన్నారు, తర్వాత ఏంటంటే మళ్ళీ వదిలేస్తా ఉన్నారు. కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఒక నిఘా రెగ్యులర్ గా ఉండాలి. అది ఎక్కడెక్కడ బిల్డింగ్స్ కడుతున్నారు ఏంటి అనేది. తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు. ఈ బిల్డర్ కు ఒకసారి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఎప్పుడన్నా పోయి వాళ్ళు చూస్తారా? వాళ్ళు చూసేటువంటి దాఖలాలు కూడా లేవు. వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, కథం వాళ్ళకి అవసరం ఉన్నటువంటి అని తీసుకుంటారు, తర్వాత ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. రంగారెడ్డి గారు, ఈ ప్రమాదానికి సంబంధించి తాజా సమాచారాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సోమగోపాల్ మరిన్ని వివరాలను సిద్ధంగా ఉన్నారు. సోమగోపాల్, ప్రమాదానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇప్పటిదాకా శిథిలాల నుంచి ఎంతమందిని బయటికి తీశారు? అధికారులు ఏమంటున్నారు? సోమగోపాల్ చెప్పండి. అధికారుల అవినీతికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ బిల్డింగ్ నిర్మాణం అని చెప్పొచ్చు. దాదాపు ఒక్కొక్క ఫ్లోర్ కి 50,000 రూపాయలు లంచం తీసుకొని ఈ ఫ్లోర్ నిర్మాణానికి, ఈ బిల్డింగ్ నిర్మాణానికి అధికారులు అనుమతి ఇచ్చారు. ఇంత ఘోరమైన పరిస్థితి రావడానికి కారణం అధికారుల అవినీతి అని చెప్పొచ్చు. జిహెచ్ఎంసీలో జరుగుతున్న ఈ తంతు అమాయకులైన కూలీలు పొట్టకూటి కోసం నగరానికి వలస వచ్చిన వారి జీవితాలు నాశనం కావడానికి అధికారుల నిర్లక్ష్యమనే మనం చెప్పొచ్చు. చూడొచ్చు ఎంత ఘోరమైన ఈ బిల్డింగ్ 7 అంతస్తుల అనుమతికి ఏ విధంగా ఇచ్చారన్నది ఎవరికి అంతుబట్టని ఆ పరిస్థితి. మొత్తం 13 మంది లోపల ఉన్నట్లు ఎన్డీఆర్ఎఫ్ టీంలు గుర్తించారు. ఇప్పటి వరకు కేవలం ఇద్దరినే, ఒక బాలుని ఒక మహిళను మాత్రమే ప్రాణాలతోటి బయటకు తీయగలిగారు. మొత్తం 7 ఫ్లోర్లు ఒక్కసారిగా కుప్పకూలడంతో మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ మధ్యలో ఒకవేళ ఎవరైనా ఉంటే ప్రాణాలతో బతికి ఉండొచ్చన్న నమ్మకం. వాళ్ళందరూ కూడా ప్రాణాలతోటి ఎలాంటి అపాయం జరగకుండా బయటకు రావాలని అందరూ కోరుకుంటున్నారు. 10 గంటలు గడిచిపోయింది. సహాయక చర్యలు మొదలై 10 గంటలు
ఇప్పటికే గడిచిపోయింది. ఈ 10 గంటల పాటు ఎంత నరకం అనుభవిస్తుండాలి. బిల్డింగ్ కింద ఉన్నటువంటి వాళ్ళు ప్రాణాలతో ఒకవేళ ఉంటే ఆ గోడల మధ్య ఎక్కడైనా చిక్కుకొని ఊపిరి ఆడుతూ ఉంటే వాళ్ళు బతికింటే వాళ్ళు చాలా అదృష్టం, పునర్జన్మ అని చెప్పాలి. నిర్విరామంగా 10 గంటల పాటు అందరూ కష్టపడుతున్నారు. ప్రాణాలతో ఉన్న వారిని బయటికి తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొన్ని గంటల పాటు సహాయక చర్యలు కొనసాగనున్నాయి. ఇక్కడే మేయర్తో పాటు డిప్యూటీ మేయర్ అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు వచ్చి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యల్లో ఎలాంటి అవాంతరాలు లేకుండా మీడియాను కూడా కొంత దూరంగానే ఆపేశారు. ఈ పక్కన ఎన్ని అంతస్తుల బిల్డింగ్లు ఉన్నాయి, అసలు ఎలాంటి అనుమతి లేకుండా కేవలం ఒక 300 గజాల స్థలంలో 7 అంతస్తుల భవనానికి ఎలాగా పర్మిషన్ వచ్చింది? ఇవన్నిటి కూడా ఎవరు సమాధానం చెప్పలేని ప్రశ్నలు. అధికారులతో బిల్డర్ కుమ్మక్కై ఈ బిల్డింగ్ నిర్మాణం జరిపినట్టు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఈ 7 అంతస్తుల భవనం నుంచి ఇప్పుడు కేవలం ఒక 2 అంతస్తులు మాత్రమే బయటికి తీసినట్టు మనకు కనిపిస్తుంది. మిగిలిన వాటిని బయటికి తీసేందుకు ఎంత సమయం పడుతుందని కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. మేయర్తో పాటు ఇతర అధికారులంతా కూడా దాదాపు 10 గంటల పాటు కష్టపడి సహాయక చర్యలు చేస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం ఇద్దరు బయటికి ప్రాణాలతోటి తీశారు. మిగిలిన వారు ప్రాణాలతోటి బయటికి తీయాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక్కడ ప్రస్తుతం మనకు మేయర్ రామ్మోహన్ గారు ఉన్నారు. రాత్రి నుంచి దగ్గరుండి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. మేయర్ గారు, ఎంతమందిని ఇప్పటి వరకు మీరు బయటికి తీయగలిగారు? ఇంకెంతమంది శిథిలాల కింద ఉన్నారు? ఇప్పటికే మరి 2 బయటికి తీయడం జరిగింది. దానికి సంబంధించి ఇంకొక 2 డెడ్ బాడీలు కూడా కనుక్కోవడం జరిగింది. దాదాపు ఇటు సైడ్ నుంచి ఇంకొక 4 ఫ్యామిలీలు ఉన్నాయని చెప్తున్నారు. ఆ 4 ఫ్యామిలీలకు సంబంధించి మరి ఇంకా ఇన్ఫర్మేషన్ పూర్తి స్థాయిలో రాలేదు. రెస్క్యూ ఆపరేషన్ మరి అలా ఎన్డీఆర్ఎఫ్, మరి ఫైర్, పోలీసు, జిహెచ్ఎంసీ, మరి హెల్త్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా మూకుమ్మడిగా చేస్తున్నాయి. రాత్రి నుంచి కొంత ఏంటంటే మిషనరీ రావాలన్నా కూడా ఇరుకు రోడ్లతో తేవాలన్నా కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇప్పుడు చూస్తే డ్రిల్లర్స్ కానీ, పెద్ద మిషన్స్ కానీ, మరి గ్యాస్ కట్టర్స్ కానీ అన్నీ కూడా వచ్చినాయి. కొంత ముమ్మరంగా ఇలా సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఇంకో గంట 2 గంటలలో ఏ ప్రాంతంలో మరి ఇలా ఇంకా చెత్తగాత్రులు ఉన్నారని వెలికి తీయడానికి సీరియస్గా ముమ్మరంగా నడుస్తున్నాయి. కేవలం 300 గజాల స్థలంలో 7 అంతస్తుల భవనానికి జిహెచ్ఎంసీ ఎలా అనుమతించింది? గతంలో గ్రామ పంచాయతీ పర్మిషన్ ఏదో తీసుకొని దాని మీద ఇల్లీగల్గా 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు వేసే ప్రయత్నం చేసిండ్రు. మరి ఇదే నాణ్యత కూడా దీంట్లో మరి పాటించినట్టుగా కనబడతలేదు. అదే కాకుండా ఇవాళ దీని పక్కనే ఇంకో బిల్డింగ్ కడుతున్నారు. దానికి కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ ఏం లేకుండా సెట్ బ్యాక్లు భయంకరంగా తవ్వడంతో ఉన్న ఈ కాస్త ఇలా ఉన్న నాణ్యత దాంతో మరి మొత్తం కూడా పోవడం జరిగింది. ఒకటేసారి కొలాప్స్ అయ్యి వాళ్ళ ఉన్న దాదాపు 5 ఫ్యామిలీలు ఇలా శిథిలాల కింద చిక్కపోవడం జరిగింది. జిహెచ్ఎంసీ అధికారుల అవినీతి ఇవాళ ఈ భవనం కూలడానికి కారణమన్న దానితో మీరు ఏకీపిస్తారా? ఇలా జిహెచ్ఎంసీ అధికారులు దీనికి అవినీతికి ఏమైనా పాల్పడితే వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి. ఇది అనాథ గట్టిన బిల్డర్ మీద బాగుంటాయి. దీని పక్కనే ఇంకా ఏం సేఫ్టీ మెజర్మెంట్ లేకుండా చెల్లారుతోగిన ఆ బిల్డర్ కూడా పర్మిషన్ క్యాన్సిల్తో పాటు దాని మీద కూడా ఏం చర్యలు తీసుకోవాలనేది ప్రాథమిక విచారణ జరిగింది. ఇది అధికారుల విచారణ వచ్చినాక క్రిమినల్ చర్యలతో పాటు వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకుంటారని కూడా వెనకాడబోమని చెప్తున్నారు. జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాల విషయంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది? చాలా ఐడెంటిఫై చేశారు, వాటిని ఎందుకు కూల్చేయడం లేదు? ఈ మధ్యకాలంలో అక్రమ నిర్మాణాలతో పాటు నాలల ఆక్రమణలు ఇవన్నీ కూడా 3 రోజులలో 700 బిల్డింగ్స్ కూల్చిన చరిత్ర భారతదేశంలో జిహెచ్ఎంసీకే ఉంది. దాంతోపాటు ఇంకా మిగతా ఇల్లీగల్ బిల్డింగ్స్ ఆక్రమణలు చేసినాయి, ఇలా ఏదైతే పర్మిషన్ లేకుండా కట్టినాయి, ఈ అన్నిటి మీద కూడా రిపోర్ట్ తేవడం జరిగింది. హైకోర్టు కొంత వాళ్ళకు వెసులుబాటు ఇవ్వాలి, ఒక 2 వారాల టైం ఇవ్వాలి నోటీస్ ఇచ్చిన కారణంతో కూల్చివేతలు ఆగినాయి తప్ప ఇంకోటి లేదు. గత 3 రోజుల కానీ చూస్తే కూడా హెచ్ఎండిఏ పరిధిలో మరి ఇలా 50-100 బిల్డింగ్స్ పైన కూడా కొట్టేయడానికి కూల్చేయడంలో ఏమాత్రం ఇలా నిర్లక్ష్యన ఉపేక్షణ లేదు. వాటిని తీసేయడానికి కృతనిశ్చయంతో సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కూడా ఈ ఇళ్ల పక్కన ఎక్కడ ఉన్నా కూడా ఇట్లాంటి డిలాబరేటెడ్ బిల్డింగ్స్ కానీ నాణ్యత కూడా బిల్డింగ్స్ కంప్లైంట్లు ఇస్తే ఇమీడియట్గా వాటి మీద యాక్షన్ తీసుకొని కూడా సిద్ధంగా ఉన్నాం. ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఏ బిల్డర్ని కానీ ఎవరిని కానీ క్షమించేది లేదు, ఉపేక్షించేది లేదు. ఈ బిల్డింగ్ కుప్పకూలడం సంబంధించిన ఈ ప్రమాదం మీద ఎలాంటి విచారణకు ఆదేశించారు? ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో
ఇప్పటికీ విచారణను ఇంకా ఆదేశించలేదు. కాకపోతే ఏంటంటే ఇవాళ దీని బారిన పడ్డ క్షతగాత్రులు ఎవరుతున్నారో, దాని బారిన పడ్డ ఇవాళ ప్రజలు ఎవరుతున్నారో వాళ్ళని బయటికి తీసినాక దీని మీద ఏ లెవెల్ విచారణ చేయాలి, ఏ రకమైన యాక్షన్ తీసుకోవాలనేది ఇలా మంత్రి గారు, మేము, కమిషనర్ గారు, దీని మీద ఉన్న అధికారులందరూ కూడా ఏమేమి విచారణ చేస్తే దీన్ని వెలుకొస్తాయనేది ఆలోచిస్తున్నాం. దీని అనంతరం వాళ్ళ ప్రాణాలు ఏ రకంగా మనం రక్షించగలం, ఎంతమందిని మనం రక్షించుకోగలుగుతాం, ఎంతమందికి ఇలా ఇబ్బందికరంగా ఉందని తేలినాక దీని మీద యాక్షన్ ఉంటుంది. ఇప్పటికే ఇద్దరిని ప్రాణాలతో బయటికి దిగిన దాదాపు 7 గంటలు 8 గంటలు శ్రమించి ఇప్పుడు 10 గంటలు దాటిపోయింది. ఇక ప్రాణాలతో ఉండే అవకాశం ఉందా? ఎప్పటిలో వరకు సహాయక చర్యలు పూర్తవుతాయి? డెఫినెట్ గా దేవుని కోరుకుంటున్నాం. దాదాపు చాలా మంది మరి వీలైన కాడికి ప్రాణాలతో ఉంటే దాన్ని ఏ రకంగా రక్షించుకోగలుగుతామని మరి ఇంతకుముందే గంటన్నర కింద మరి ఒక ఇద్దరు ప్రాణాలతో రావడం జరిగింది. ఒక ఇద్దరు డెడ్ బాడీలు కూడా ఐడెంటిఫై జరిగింది. ఏదన్నా ఛాన్స్ ఉంటే బతికించుకోవడానికి ఇవాళ మేము సిద్ధంగా ఉన్నాం. ఇది నిర్విరామంగా సహాయక చర్యలు ప్రస్తుతం కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు 10 గంటలు దాటిపోయింది. సహాయక చర్యలు మాత్రం ఎక్కడ ఆపకుండా ప్రాణాలతో శిథిలాల కింద ఉన్న వాళ్ళని ప్రాణాలతో బయటికి ఎలా తీయాలన్నదే ఫస్ట్ ప్రియారిటీ కింద పనిచేస్తున్నారు. అక్రమాలకు పాల్పడిన ఎవరైనా అధికారులు ఉన్నప్పటికీ, అలాగే బిల్డర్ మీద కూడా ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెడతాం, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేలా చేస్తామని చెప్తున్నారు. థ్యాంక్ యూ సోమగోపాల్. శోభారాణి గారు విన్నారు. ఒకటి, అవినీతి జరిగిందన్న మాట మాత్రం చాలా సుస్పష్టం. ఫ్లోర్ కి 50,000 లంచం ఇచ్చారని చెప్తూ ఉన్నారు. మేయర్ కూడా చెప్తూ ఉన్నారు. చర్యలకు సంబంధించి 2 కారణాలు చెప్తున్నారు. ఒకటి, అది గ్రామ పంచాయతీలో అప్పుడు పర్మిషన్ తీసుకున్నారు, మేము అన్ని గుర్తించామని చెప్తున్నారు. రెండోది, కోర్టులో ఉండటంతో, కేసు కోర్టులో ఉండటంతో, టైం ఇవ్వటంతో మేము చర్యలు తీసుకోలేకపోతున్నాం అని కూడా ఒక కారణం చెప్పారు. ఏంటి, ఎంతవరకు ఇవన్నీ సహేతుకంగా అనిపిస్తున్నాయి? జరుగుతున్న ప్రమాదాలకు సంబంధించి మీరేం చెప్తారు? ఇక్కడ 2 లోపాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే ప్రభుత్వ పరంగా అధికారులు నిర్లక్ష్యం. మొన్ననే మనం రీసెంట్ గా చూసాం, కేసీఆర్ గారు ప్రభుత్వంలోకి రాగానే అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి భవనాలు అక్రమంగా కట్టడాలు కూల్చివేస్తామని చెప్పేసి మంచి మంచి బిల్డింగ్లని కూడా కూల్చివేశారు. రీసెంట్ గా నాలాలకు సంబంధించి ఆక్యుపై చేసిన దానిలో పేద వర్గాలు, మామూలుగా గుడిసెలు వేసుకునే వాళ్ళు, చిన్న చిన్న కుటుంబాల వాళ్ళని కూడా వాళ్ళు మొత్తుకుంటున్నాం, మేము ఖాళీ చేస్తామని చెప్తున్నా కూడా వినకుండా రాత్రి పడగొట్టేశారు. ఇక్కడ చూసినట్టయితే 350 గజాలు అని చెప్తున్నారు. 350 గజాలలో 7 ఫ్లోర్లకు సంబంధించినటువంటి పర్మిషన్ ఇచ్చారు. అంటే ప్రభుత్వ యొక్క అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్లనే ఇవాళ ఈ బిల్డింగ్ యొక్క కన్స్ట్రక్షన్ జరిగినట్టుగా స్పష్టం అవుతా ఉంది. రెండవది ఏంటంటే చెప్తున్నారు, మేము చాలా సార్లు కంప్లైంట్ చేశాము కానీ చర్యలు తీసుకోలేదని కూడా చెప్తున్న సందర్భం కూడా ఉంది. రెండోది కూడా ఏంటంటే అదే అంటున్నాను, అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి. అంటే ప్రభుత్వ పరంగా ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో అక్రమ కట్టడాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది, మేము కఠినంగా వ్యవహరిస్తామని చెప్తున్న ప్రభుత్వమే వాళ్ళ అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరితోని వాళ్ళ 15 మంది సుమారుగా ప్రాణాలు కోల్పోయారో ఇంకా బతికున్నారో మనకు తెలియని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైనప్పుడు కూడా భగవంతుడు వాళ్ళకు ఆయుష్ని ఇవ్వాలి, బతికించుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాయి. ఇవాళ ప్రభుత్వము రామ్మోహన్ రావు గారు ఏం చెప్తా ఉన్నారు, జిహెచ్ఎంసీ మేయర్ గారు, మేము ప్రభుత్వ పరంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పటికే 10 గంటలు జరిగిపోయింది. ఈ 10 గంటలలో ఇప్పటికే విచారణకు ఆదేశం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వ పరంగా కూడా ఎంతమంది చనిపోయారు ఏందని చెప్పేసి దాన్ని ఆరాధించాల్సిన అవసరం కూడా ఉంది. రెండోది చూస్తా ఉంటే భోగి గారు అక్కడ అది మట్టితో కట్టినట్టు కనిపిస్తుంది, సిమెంట్ తో కట్టినట్టు కూడా కనిపించట్లేదు. అంటే గ్రామ పంచాయతీ పర్మిషన్ ఒక నిమిషం సుధాకర్, 7 అంతస్తుల బిల్డింగ్ ఎంతైతే పకడ్బందీగా కట్టాలనో, ఎంతైతే నిర్మాణాత్మకంగా కట్టాలనో ఆ పద్ధతి కనిపించట్లేదు. అక్కడ చూస్తా ఉన్నాయి, ఇప్పుడు మన విజువల్ చూస్తా ఉన్నాము, మట్టి బెడ్డలు తీసినట్టుగా తీస్తా ఉన్నారు. రమేష్ గారి అభిప్రాయం తీసుకుందాం. కాంగ్రెస్ అధికార ప్రతినిధి వారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమేష్ గారు, జరుగుతున్న ప్రమాదాలకు సంబంధించి, అంటే ప్రతిసారి ప్రమాదం జరిగినప్పుడు అధికారులు రావటం, హడావిడి చేయటం, ఇవన్నీ మనం రెగ్యులర్ గా చూస్తున్న తంతే. కానీ ప్రమాదాలకు అడ్డుకట్ట మాత్రం పడట్లేదు. ఇప్పటికీ కొన్ని కారణాలు చెప్తూ ఉన్నారు. బిల్డింగ్ల అక్రమ నిర్మాణాల కూల్చివేతకి సంబంధించి కొన్ని కారణాలు చెప్తూ ఉన్నారు, ఎందుకు జాప్యం జరుగుతోందనే అంశంలో. కానీ మీరే ఉంటారు, మీ అభిప్రాయం ఏంటి? సుధాకర్ రెడ్డి అంటారు తక్కువగా ఎంప్లాయ్మెంట్స్ తక్కువగా ఉంది, దానివల్లనే జరుగుతున్నది లోపం అంటున్నారు. ఒక దిక్కు రోడ్ల నిర్మాణంలో కుంభకోణాలు జరిగినాయి, ఈరోజు ప్యాచెస్ వర్క్ చేసి రోడ్ల నిర్మాణంలో కుంభకోణాలు జరుగుతున్నాయి. పర్మిషన్ లేకుండా ఇళ్లు కూలిపోతున్నాయి ఎక్కడికక్కడ. ఈ రోజు అభివృద్ధికి ఆటంకంగా ప్రజలకు శాపంగా మారుతుంది టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఆనాడు నేను చెప్తాను, వర్షాలు పడి పాప అతలాతుతలమైతున్న ప్రజానికానికి వార్పుట్ మీద వచ్చి వాళ్ళని ఇళ్లకే రెలగొట్టి కూలగొట్టిన పరిస్థితి మీది. మీరు ఏం చేస్తున్నారు అంటే ప్రతి విషయం లోపల కూడా ఏదో ఒకటి జరుగుతే తప్పితే మీరు కళ్ళు తెరిచే పరిస్థితులు లేరు. అవినీతి ఇంత జరుగుతున్నాయి, 1000 కోట్ల కుంభకోణాలు జరిగినాయి మీ రోడ్ల నిర్మాణం లోపల. రోడ్లు నిర్మించినట్టు బిల్లులు తీసుకున్న పరిస్థితుల్లో కూడా
మీరు వాళ్ళను ఇంకా అధికారులను దగ్గర పెట్టుకొని లాలించి పాలిస్తున్న పరిస్థితులలో ఈరోజు మీరు ఆలోచిస్తలేరేంటి? ఎక్కడ ఐడెంటిఫికేషన్ చేస్తున్నారు? ఒట్టి మాటలు మాట్లాడుతున్నారు. మీరు ఒక శాస్త్రీయంగా మీరు ఈ పనిని చేస్తున్నామనే మాట ఈ రోజు మీరు వారపుట్టు మీద గులగొడుతున్నాము, కోర్టులో ఆదేశిస్తున్నారు, అడ్డుపడుతున్నాయనే మాట మీరు తప్పిద మాట మాట్లాడుతున్నారు. రైట్ రమేష్ గారు, ఏదేమైనా ఇది ఒక విచారకరమైన సంఘటన. ఈ విచారకరమైన విషయాలు ఎన్ని జరుగుతున్నాయి? నడి బొడ్డున హిమాయత్ నగర్ లో జరిగినాయి, అవును, బంజారా హిల్స్ లో జరుగుతున్నాయి. పాపమే కదనే. అరే మీరందరూ కూడా మీరు వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కాదే. ఎందుకొరకంటే ఇవాళ భవనం కూలిన ఇంజనీర్లు కానీ అవినీతిమయమైపోయింది, మీ మంత్రులు అవినీతిమయమైపోయినారు. ఎందుకంటే ఇలా దొంగలను సపోర్ట్ చేస్తే ప్రోత్సహిస్తే మీరు అన్నట్టుగా జరుగుతానుపాతంగా ఎవరు కూడా నిర్మాణం జరగరాదు, అందరికి కూడా న్యాయం జరగాలి. బిల్డర్ ఎవరైతున్నారో వారు అక్రమమైనటువంటి ఒక బిల్డరు గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని ఒక అంతస్తు మీద ఒక అంతస్తు వేస్తూ వచ్చిండు. గుర్తించిన తర్వాత ఇది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదు, చేసిన పని మాత్రం తప్పు. పాలైనా మీరు ఏం చేయరు, రోడ్ల కుంభకోణాలు చేయరు, బిల్డింగ్లు ఆదేశాలు ఇవ్వరు. మీ ప్రభుత్వమే అవినీతిలో కూరుకుపోయింది, కోట్ల రూపాయలు మీ దగ్గరే జరుగుతుంది. ఈ రోజు ప్యాచెస్ రోడ్లు చేసిందల్లా వేల కోట్లు. పారదర్శకమైనటువంటి ప్రభుత్వాన్ని ఇచ్చి అవినీతి రహితమైన ఎక్కడ పారదర్శకం ఉన్నది? ఎక్కడ మొన్ననే వేల కోట్ల కుంభకోణాలు జరిగినాయి రోడ్ నిర్మాణంలో. ఏం చేసినావు? దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీ ఇవ్వచ్చు కానీ ఆ ఫ్లోర్స్ మాత్రం ఒక 2-3 ఫ్లోర్స్ మాత్రం ప్రత్యేకంగా ఈ కాలంలో పర్మిషన్ ఇస్తేనే ఈ మధ్యలో వానికి పర్మిషన్ ఇచ్చి ఒకవేళ నిర్మాణం చేపడితే అది ప్రభుత్వం తప్పనటానికి ఇప్పుడు గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చారు, కట్టారని ఇప్పుడు మేయర్ గారు చెప్తున్నారు, మీరు కూడా చెప్తున్నారు. వాస్తవమే. మీరు జిహెచ్ఎంసీ హ్యాండ్ ఓవర్లోకి వచ్చిన తర్వాత మీ ఎన్నికలు అయిపోయి కూడా చాలా కాలం అయింది. తర్వాత ఏంటంటే ఈ బిల్డింగ్ ఏ పద్ధతిలో కట్టారు, ఎట్లా కట్టారు అనేది తర్వాత మీరు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2-3 ఫ్లోర్స్ చేశారు కదా. అందరూ అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు పడాలి, అవినీతిని తగ్గించాల్సిన అవసరం ఉంది, అందరూ ఆ దిశగా పోరాడాల్సిన అవసరం ఉంది. మనం చర్చ కొనసాగిద్దాం. చర్చలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. రంగారెడ్డి గారు, నిన్న నోటు కష్టాలు మొదలై మనకి 30 రోజులు, పెద్ద నోట్ల రద్దై 30 రోజులు అయింది. అయితే నోటు కష్టాలకు సంబంధించి నిన్న ఎన్టీవీ మారథాన్ కూడా నిర్వహించింది. ప్రజలు ఇప్పటికీ కూడా ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే కొన్ని అభిప్రాయాలను వ్యక్తపరచడం జరిగింది. అంటే ఇప్పటికీ కూడా వెనకాల జరుగుతున్న బ్యాక్ డోర్ కార్యకలాపాలు కానివ్వండి, బ్యాంకుల్లో జరుగుతున్న కార్యకలాపాలు కానివ్వండి, ఇటువంటివన్నీ అరికట్టాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వం దాని మీద దృష్టి సారించట్లేదన్న ఒక అభిప్రాయం వ్యక్తమైంది. అదే సందర్భంలో నిన్న జైట్లీ ప్రెస్ మీట్ కి సంబంధించి నగదు రహిత లావాదేవీలకు సంబంధించి కొన్ని నజరానాలు ప్రకటించారు. దీని గురించి ఎక్కడ ఒక స్టేట్మెంట్ కూడా లేదు. ఏమంటారు? మొత్తం జరుగుతున్న వ్యవహారానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఒకటి, ప్రధానమంత్రి గారు ఈ నోట్లు రద్దు చేసినప్పుడు మీరు 50 రోజులు ఓపిక పట్టండి, అంత పరిష్కారం అయిపోతుంది, మీకు మంచి రోజులు రాబోతాయని చెప్పారు. ఇప్పటికీ నెల అయిపోయింది, ఇంకొక 20 రోజులే ఉంది. రోజు రోజుకు సమస్య జటిలం అవుతుంది. దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ వచ్చినట్టుగా కనిపిస్తా ఉన్నది తప్ప ఇంకోటి కాదు. పనులన్నీ కూడా బంద్ చేసుకొని కార్మికులు గాని, రైతులు గాని, పేదవాళ్ళు గాని, మధ్యతరగతి ప్రజలందరూ కూడా వాళ్ళ సొంత పనులన్నీ బంద్ చేసుకొని ఈ బ్యాంకుల దగ్గర క్యూ లైన్లలో నిలబడి ఈ డబ్బులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి రావడం అనేది జరుగుతూ ఉన్నది. దీనివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారంటే చెప్పడానికి వీల్లేదు. వీళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పటికే ఒక 90-95 మంది ప్రాణాలు కూడా కోల్పోవడం అనేది జరిగినాయి. కొంతమంది పెళ్లిళ్ళు ఆగిపోయినాయి. తర్వాత ఏంటంటే కొంతమంది వ్యాపార లావాదేవీలు ఆగిపోయినాయి, కొన్ని రిజిస్ట్రేషన్స్ ఆగిపోయినాయి. చాలా మందిని ఉద్యోగాల నుంచి కూడా తీసేయడం అనేది జరిగింది. చిన్న మధ్య తరగతి ప్రజలు చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇప్పుడు పండ్లు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, ఇటువంటి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు తీసుకొచ్చి ఎవరు కొనక ఊరికనే రోడ్ల మీద చాలా పాజిటివ్ యాంగిల్ లో చూస్తోంది. ప్రజలు కష్టాలు పట్టడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ప్రతిపక్షాలకే ఇక్కడ ఇంపుగా లేదు అని చెప్పారు. అద్వానీ గారి లాంటి పెద్ద మనిషి కూడా ఇవాళ దీనిపైన ఎట్లా స్పందిస్తా ఉన్నారు? ఇటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు అందరితో సంప్రదించాలి, అనుభవం ఉన్న నాయకులతో సంప్రదించాలి, నిపుణులతో సంప్రదించాలి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి,
ప్రజలకు ఇబ్బంది లేకుండా. ఏంటిది ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా ప్రజలని ఇవాళ రోడ్ల పాలు చేసి అడక తినే వాళ్ళగా చేశారు. ప్రజల్ని మొత్తం కూడా అడక తినే వాళ్ళలాగా చేస్తా ఉన్నారు. అంటే సమయం గడిచే కొద్ది పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వస్తుంది. ఎట్లా వస్తుంది? వస్తే ఎటువంటి మార్పు వస్తుంది? మార్పు అనేది ఇప్పటి వరకు ప్రజలు ఓపికగా భరించారు. ఇక మార్పు అనేది ఏంటంటే ఇక నుంచి మాత్రం ప్రజలు యుద్ధం చేస్తారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో ప్రజల మీద యుద్ధం చేస్తున్నారు. నోట్ల పేరుతోటి ప్రజలందరూ కలిసి ఇలా ప్రభుత్వం మీద యుద్ధం చేసేటువంటి పరిస్థితులు మాత్రం వస్తా ఉన్నాయి. ఇవాళ వేల కోట్ల రూపాయలు కొంతమంది దగ్గర దొరుకుతా ఉన్నాయి, బయట వాళ్ళ దగ్గరికి ఎట్లా పోయినాయి అంటే ముందుగానే ఒక ప్లాన్ ప్రకారంగా బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళకు దగ్గరగా ఉండేటువంటి కార్పొరేట్ శక్తులకు, వాళ్ళకు దగ్గరగా ఉండేటువంటి మిత్ర పార్టీలకు సంబంధించిన వాళ్ళందరికీ ముందే తెలియజేయటం వల్ల దీని తర్వాత ఇప్పుడు అవన్నీ బయటపడుతున్నాయంటే బెంగాల్లో గానీ, తర్వాత బీహార్ లో గానీ, లేకపోతే కర్ణాటక గానీ, ఇక్కడ గానీ ఇవన్నీ కూడా వందల వేల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర కొత్త నోట్లు బయటపడుతున్నాయంటే మరి దాని దీంతో పాటు ఏంటంటే ఇంకొక ప్రమాదం, ఇప్పుడు కొత్త నోట్లు ఎవరి చేతికైతే వస్తున్నాయో వాళ్ళు కొత్త నోట్లని బ్యాంకు తీసుకెళ్లటం లేదు. దాచిపెట్టుకుంటా ఉన్నారు. ఆ బ్లాక్ మనీ బయటికి రావట్లేదు, దగ్గరకు వచ్చినాయి బ్యాంకులో పోవటం లేదు. మీరేం చెప్తారు? సామాన్యుడికి నోట్ అయితే దొరకట్లేదు కానీ బ్యాక్ డోర్ లో దాదాపు 70 కోట్ల నిన్న కొత్త నోట్లు దొరికినాయి. ఏ విధంగా అర్థం చేసుకోవాలి? పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు? వేల కోట్లు బీజేపీ నాయకుల దగ్గర దొరికింది. మొన్ననే బీజేపీ ఎమ్మెల్యే సుధీర్ గాడ్గిలన్ కార్ లోపల 20,000 కోట్లు దొరికినాయి. ఒక వేల కోట్ల రూపాయల డాక్యుమెంట్స్ కూడా దొరికినాయి. వేల కోట్ల రూపాయలు లక్షల కోట్లు అయిపోయినాయి ఇప్పటికే. అది బీజేపీ నాయకులు దొరికినాయి. నేనేమంటున్నానంటే ఫైనాన్షియల్ ఎక్స్పెరిమెంట్ ఇది. మోడీ గారు చేసిన ఈ ఫైనాన్షియల్ ఎక్స్పెరిమెంట్ లో అది బోల్డ్, అన్ఎక్స్పీరియన్స్డ్, బేకార్గా ఇటువంటి డిసిషన్ తీసుకునే ముందు ఎలాంటి ఫైనాన్షియల్ అడ్వైస్ తీసుకోకుండా ఆయన సింగిల్ డిసిషన్ తీసుకొని ఈ రోజు దేశాన్ని ముప్పు తిప్పలు పెట్టి 3 జల్లని లాగిస్తా ఉన్నాడు. ఒకటి ఫస్ట్ విషయం ఏంటంటే, నేను అడిగేది బీజేపీ నాయకులను స్టేట్ అవే అడుగుతున్నా, మీరు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, మన్మోహన్ సింగ్ లాంటి నాయకులను కూడా వేలెత్తి చూపినప్పుడు, చనిపోయిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలను కూడా వేలెత్తి చూపినప్పుడు, మీ దగ్గర నిజాయితీ ఉన్నట్టయితే మీ బీజేపీ నాయకులందరూ కూడా మీ అసెట్స్, ప్రాపర్టీస్ కేంద్రం నుంచి కింది స్థాయి వరకు డిక్లేర్ చేసి ఈ కార్యక్రమం చేస్తే అందరు అప్రిషియేట్ చేస్తారు. అది మేము కూడా నేను ఒక నిమిషం నేనేమంటున్నా, మీరు ఏలెత్తి చూపెట్టే ముందు మీరు ఎంత నిజాయితీ పరులు అనేది మీరు ప్రజల ముందు రాలేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ రోజు ఎంతమంది బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి? 20% కూడా బ్యాంక్ అకౌంట్ లేవు. ఈ రోజు ఎంతమంది స్కైప్ తెలుసు? ఎంతమందికి స్కైప్ ఎప్పుడు వస్తుంది? నెట్ ఉంటే వస్తుంది. ఈ నెట్ ఎప్పుడు, నేనేమంటున్నా, స్కైప్ తీసుకుంటే కూడా 10% తీసుకుంటున్నారు. పెట్రోల్ బంకులలో, దవా ఆసుపత్రులలో 10% ఇప్పటికీ వసూలు చేస్తున్నారు. ప్రతి 1000 రూపాయలకు 20 రూపాయలు చొప్పున ప్రతి దగ్గర వసూలు చేస్తారు. దీని మీద ఏమైనా చోయిందా మీ అందరికి? ఈ రోజు ఎంత ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఈ రోజు మీ దగ్గర అవగాహన, నేను ఒక విషయం మీరు గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు ఒకసారేమో ఆటంకవాదం దగ్గర డబ్బు ఉన్నది అంతా తీసేస్తా అంటాడు, రెండవ పేదలకు డబ్బులు వలుస్తా అంటాడు. ఈ రోజు మళ్ళా క్యాష్లెస్ వర్క్ చేస్తా అంటాడు. అరే ఏం చేస్తున్నావు? ఒకటి కాంక్రీట్ చెప్పండి. మీరు ఏం ప్రజలకు వస్తారా? ఆ ముచ్చట మీద మళ్ళీ స్టాండ్ పోయింది. ఈ రోజు వేల కోట్ల రూపాయలు మీ ఇళ్ళలో పెట్టుకున్నారు. బీజేపీ నాయకులతో జమ చేసుకుని పెట్టుకున్నారు. నరేష్ గారి అభిప్రాయం, మీరు చాలా విషయాలు మాట్లాడారు. నరేష్ గారి అభిప్రాయం తీసుకుందాం. వారు ప్రస్తావించిన అంశాల్లో ఒకటి, స్వైపింగ్ మిషన్స్ వాడమని చెప్తున్నారు జైట్లీ. స్వైపింగ్ మిషన్స్ వాడటానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు. కానీ మినిమం 200 ఉన్న చోట మినిమం 500 చేస్తే కానీ స్వైప్ చేయమని చెప్తున్నారు. అటువంటి వాళ్ళకి ఎటువంటి హెచ్చరికలు జైట్లీ జారీ చేయలేదు. తర్వాత బ్యాంకింగ్ కి సంబంధించి బ్యాంక్ బ్యాక్ డోర్ లో చాలా మంది బడాబాబులు నోట్లను మార్చుకుంటూ ఉన్నారు. ఇంకా నల్లధనానికి ఎక్కడ అడ్డుకట్ట పడుతుంది? బ్యాంకులకు ఒక్క నిమిషం ఎటువంటి హెచ్చరిక జైట్లీ చేయలేదు. ఇవన్నీ వదిలేసి స్వైపింగ్ చేయండి, మీకు నజరానాలు ఇస్తాను అనట ఎంతవరకు కరెక్ట్? దాని గురించి ప్రస్తావించకపోవటం. స్వైపింగ్ కి సంబంధించి దానికి సంబంధించి సర్వీస్ ట్యాక్స్ లేదన్నారు. బాజాబ్తో సమాధానం చెప్తాం, దీంట్లో వెనకడేది లేదు. ఇప్పుడు ప్రభుత్వము
ఈ యొక్క మంచి సంస్కరణలు తీసుకురానికి ఈ దేశంలో ఉన్న మంచి సంస్కరణ మీరు అనుకుంటున్నారు? ఆగండి రమేష్ గారు, మీరు మాట్లాడారు, మీరు మాట్లాడిన సేపు మేము విన్నాము, మేము అబ్జెక్ట్ చేయలేదు, మీరు ఏంటంటే మీకు సమాధానం చెప్తున్నాం. ఇక్కడ మనము ఈ దేశంలో అవినీతి నల్లధనం చూస్తున్నాం పెద్ద ఎత్తున. ఈరోజు కరప్షన్ ఏ విధంగా ఉన్నది, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ఉన్నది. మనకి ఈ బిల్డింగ్ లో కూలిపోయిన దాంట్లో కూడా అవినీతి మెయిన్ ప్రధాన కారణం అని చెప్పేసి మనం తెలుసుకోవడం జరిగింది. మేము చెప్పిన ప్రశ్న రమేష్ గారు మాట్లాడినంత చెప్పి ఉన్నా కదా, భయం ఏంటంటే ప్రజాంగా వాళ్ళు ఈ యొక్క డబ్బుని ఏదైతే పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత వాళ్ళ యొక్క బ్లాక్ మనీ అంతా ఎక్కడైనా ఇరుకపోయి వాళ్ళంతా ఆవేదన చెందుతున్నారు. ఆవేదన చెందలేరండి ఈ కేసీఆర్ గారు. నరేష్ గారు ఒక్కటే సూటి ప్రశ్న, అవినీతిని అంతం చేస్తాం, నల్ల కుబేరులకి అడ్డుకట్ట వేస్తామని చెప్తూ ఉన్నారు, కానీ వాస్తవ పరిస్థితుల్లో బ్యాంక్ బ్యాక్ డోర్ లో 70 కోట్లు తీసుకున్నారంటే ఎక్కడ అడ్డుకట్టబడింది? ఒక్క ఇన్సిడెంట్ చాలదా? నిన్నటి వరకు మనం నిన్న స్టేట్మెంట్స్ కూడా చూసాము. భారతదేశం మొత్తం మీద దగ్గర 15 మంది బ్యాంక్ మేనేజర్లు అరెస్ట్ చేశారు. సిబిఐ దాడులు జరుగుతున్నాయి. నల్లధనం తినడం, పందికొక్కులు తయారు కావడం చూసినాం మనం. ఎంత పందికొక్కులు ఉన్నాయి, ఆ లంచగొండ తిని ఇన్నేళ్ళ వాళ్ళ యొక్క లక్షణాలు ఊరికే పోవండి. కాబట్టి చర్యలు జరుగుతున్నాయి, యాక్షన్ తీసుకుంటున్నారు. ఆగండి, ఇక్కడ నిన్న జైట్లీ గారు, రమేష్ గారు సంస్కారం కాదండి మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడడం. ఇక్కడ మీరు నిన్న జైట్లీ గారు చెప్పిన దాంట్లో కొన్ని వాస్తవాలు మనం గమనించాలి. లాస్ట్ మంత్ 8వ తారీఖు నుంచి నిన్నటి వరకు 30 రోజులలో 20% ఉన్న ఆన్లైన్ 40% చేరుకున్నాయి ట్రాన్సాక్షన్స్. ఇక్కడ ఒక ప్రగతి కనిపించింది మనకు. అదే విధంగా వ్యవస్థలో ప్రజలందరినీ కూడా ఆన్లైన్ ద్వారా ఈ యొక్క డిజిటల్ సిస్టమ్ ద్వారా అంటే మన యొక్క ట్రాన్సాక్షన్స్ కనిపించాలి క్లియర్ గా. బ్యాంకులకు కానీ ఐటీ కానీ ఏదైనా కనిపిస్తుంటే ఈ సమాజం బాగుపడడానికి రేపు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో ఇంత పెద్ద భారతదేశంలో 125 కోట్లు ఉంది. 5% ట్యాక్స్ పేయర్స్. మినిమం చెప్తున్నాను కదా, విత్ ఇన్ 1 year లో ట్యాక్స్ బీజేపీ నాయకుల దగ్గర డబ్బు గురించి మాట్లాడు. ఈ రోజు ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. మోడీ గారు ముందే చెప్పారు. ఏం చెప్పారు? ఒక 50 రోజులు మనకు ఇబ్బందులు. నిజంగా కూడా మేము ఒప్పుకుంటాం. దానిలో భాగంగా నిన్న కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకున్నది. వీలైనంత ఇంప్లిమెంటేషన్ లో వచ్చే సమస్యలు 50 రోజులు మనం ఒక టార్గెట్ పెట్టుకున్నా కూడా ఇంప్లిమెంటేషన్ లో ఏమన్నా సమస్యలు వచ్చినప్పుడు ఇమీడియట్ గా ప్రభుత్వం దానిపైన రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదంటారా? 50 రోజులు చెప్పాం కాబట్టి 50 రోజులు ఆగాలంటారా? రమేష్ గారు, ఆర్థిక వ్యవస్థలో మీరు విషయం ఏంటంటే మనకు ఏదైతే కరెన్సీ ఉందో ఈ కరెన్సీ మనం ఈ పేపర్ ఏదైతే ఉన్నదో ఇక్కడ జర్మనీ నుంచి తెచ్చుకున్నామా, అమెరికా నుంచి ప్రింట్ చేపించినామా, వేరే దేశాల్లో ప్రింట్ చేపించుకున్నాం. మన కాడ ప్రింట్ చేసుకుంటాం, మన కాడ పేపర్ తయారు చేసుకున్నాం. మేము అడిగిన ప్రశ్నలకు జవాబులే చెప్తున్నాడు రమేష్ గారు. ఒక నిమిషం, మోడీ గారు తీసుకునే నిర్ణయాన్ని అందరం కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. దాన్ని ఎవరు కూడా వ్యతిరేకించట్లేదు. ఎందుకంటే ఈ దేశం అవినీతి రహిత దేశంగా ఉండాలి, బ్లాక్ మనీ లేకుండా ఉండాలనేది ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. అది కూడా నిజంగా ప్రజలకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. 30 రోజులలో ఇవాళ ప్రభుత్వము తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల 30 రోజులలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనకు రోజు రోజుకు డే బై డే తెలుస్తా ఉన్నది. ఒక్కొక్కసారి ఏటీఎం లో కూడా చూస్తే పెద్ద క్యూ, పొద్దున 6 గంటలకు 5 గంటల నుంచి లైన్ లో నిలబడతా ఉన్నారు. ప్రభుత్వం 50 రోజులు పెట్టింది కాబట్టి 50 రోజుల వరకు వెయిట్ చేయాలనేది, లేకపోతే కరెన్సీ కోసం మెటీరియల్ తీసుకొస్తున్నాం అనేది ఇదంతా రాంగ్ ఆర్గ్యుమెంట్. ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మేము అందరం కూడా అప్రిషియేట్ చేస్తా ఉన్నాం. మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఎవరు కూడా కాదనట్లేదు. కానీ ప్రజలు, సామాన్య ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు, ఎంత జనజీవన సామాన్య ప్రజలు ఇబ్బందులు తొలగించడానికే కదా మీ ముఖ్యమంత్రి మీ పార్టీ అధ్యక్షుని కన్వీనర్ గా పెట్టి కమిటీ వేసింది. కోట్ల రూపాయల గురించి మాట్లాడండి. మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని నిన్న మీటింగ్ పెట్టారు. కరెక్టే. ఇప్పుడు క్యాష్ లెస్ గా ఈ ప్రభుత్వం ప్రజా జీవనం నడవాలి, అన్ని కూడా స్వైపింగ్ కార్డులు పెట్టాలి, నడవాలని చెప్తా ఉన్నారు.
కానీ అది ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అవుతుంది, ఎంతవరకు ఇవాళ ప్రజలకు అవగాహన ఉంది? ఇవాళ పూర్తిగా ఎడ్యుకేషన్ గా ఉండి మన భారతదేశంలో ఇంకా లిటరేచర్ లో చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, బ్యాంకు పోని వాళ్ళు చాలా మంది ఉన్నారు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసుకుని లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆన్లైన్ రైల్వే రిజర్వేషన్ మేము 10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నా ఉన్నారు. ఆ 10 లక్షల బీమా సౌకర్యం కల్పించుకోవడానికి తర్వాత చాలా తతంగం ఉంది. ఆ తతంగం ఎవరికి తెలియదు. దాని గురించి అవసరం ఉంది. దాని గురించి సక్సెస్ కాగలుగుతాం అంటే ఇప్పుడు రమేష్ గారు చెప్తున్నాడు స్వైపింగ్ మిషన్ దగ్గర 10%, 5%, అంటే ఇదో రకంగా మళ్ళీ దోపిడే కదా ప్రజలు. మీరు ఎంతవరకు అయితే ప్రజల దగ్గరికి ఫేర్ గా ఉండాలనుకుంటున్నారో, అవినీతి రహితంగా ఉండాలనుకుంటున్నారో, దీన్ని కూడా ఇంకా దోపిడీ చేస్తా ఉంటే ప్రభుత్వాలు ఏం చేయాలి చెప్పండి? మా నరేష్ తోటి నేను ఒకటే కోరుతున్నా, సామాన్య జనం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాన్ని అధిగమించేటట్టుగా ఏమైనా చర్యలు తీసుకుంటే మీరు చెప్పవలసింది మోడీ గారికి, ఈ సదుపాయం చేసినట్టయితే బాగుంటది అని చెప్పాలి. కానీ మీరు గుడ్డిగా సమర్థిస్తామంటే అందుకొరకు అట్లా కాదు నేను అనేది. ఇవాళ చూడు, నిన్న జైట్లీ గారు ప్రకటన చేస్తే రాయితీల మీద ప్రకటన చేస్తాడు తప్ప మామూలు బ్యాంక్ అధికారులు ఇట్లా లక్షల కోట్ల రూపాయలు పక్కదారి పోతున్నాయి, దాన్ని అరికట్టడానికి ఏం చర్యలు తీసుకుంటున్నామని చెప్పకపోయా? అరే ఏదైనా కానీ వాళ్ళ మీద చర్యలు లేవా? నల్లధనం పోయింది, అవినీతి పక్కకు పోయింది. ఇప్పుడు డిజిటల్ నేను పేదల కుటుంబాలకు బ్యాంకులో జమ చేస్తాన వాస్తవం చేస్తారా లేదా? ఒక పాయింట్ అడగండి. ఒకటేంటంటే ఇప్పుడు మిషన్లు అనేటువంటి ఎంతమంది వాడతారు మన దేశంలో? ఇవాళ రైట్ అంటే వాడించాలి, వాడాలి అనే ఒక సదుద్దేశాన్ని వాళ్ళు చెప్తున్నారు. మన దేశంలో నిరక్షరాస్యత, అరే వయోజన విద్య పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వయోజన విద్య పెట్టి 1000 కోట్లు వెచ్చించి చదివిస్తే చదువుకుంటలేరు. ఇప్పుడు వీళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల పెద్ద పెద్ద మాల్స్, కార్పొరేట్ శక్తులు ఇప్పుడు వాళ్ళు మాత్రమే వ్యాపారం చేయాలి, వాళ్ళు మాత్రమే అక్కడ పోయి సరుకు కొనుక్కునేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు తప్ప. ఫైనల్ గా నరేష్ గారు ఒక్క విషయంలో పేదల అకౌంట్ లో డబ్బులు వేస్తున్నారా, ఏమన్నా చర్యలు తీసుకుంటారా? ఇప్పుడు రైట్ మనం వైండ్ అప్ చేద్దాం. నరేష్ గారు ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. ఈ రోజున అల్టిమేట్ గా ఫండమెంటల్ కాన్సెప్ట్ ఏం జరుగుతుంది, ఏమవుతుంది తర్వాత అది పక్కన పెట్టండి. ఈ రోజు ఇమీడియట్ గా 120 మార్పులు చేశారండి. ప్రభుత్వం సాల్వ్ చేయలేనివి కాదు, ఇమీడియట్ గా సాల్వ్ చేయొచ్చు. బ్యాంకుల మీద కఠిన చర్యలు తీసుకోవచ్చు. ఇటు స్వైపింగ్ మిషన్స్ ఎక్కడైతే మినిమం 500 చేయండి అంటున్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఒక ప్రకటన చేయొచ్చు. మీరు ఖచ్చితంగా ప్రజల దీన్ని అనుమతించండి అని. అటువంటివి ఏవీ జరగకుండా కేవలం మేము రాయితీలు ప్రకటిస్తాం, ఇంత శాతం పెరిగిందని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఇమీడియట్ గా దానిపై చర్యలు తీసుకోవాలి. ఫైనల్ గా చెప్పండి. నగదు లావాదేవీలతో కూడుకున్న వ్యవస్థ మనది, అది కాదనలేని నిజం. ఇన్ని రోజుల నుంచి వ్యవస్థకు అలవాటు పడిన ఇక్కడ ప్రభుత్వం ఏదైతే ఈ సంస్కరణ తీసుకురానికి ఇప్పుడు ఏ చేస్తున్నదో 120 మార్పులు చేసిందండి. రమేష్ గారు మీరు మాట్లాడారు 120 రూపాయల నోట్లు కానీ 100 రూపాయల నోట్లు కానీ 50 రూపాయల నోట్లు ఇవే ఎక్కువ ప్రింట్ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నది. దాని మీద ఇప్పుడు ప్రింటింగ్ అవే అవుతున్నది. మేజర్ గా చిన్న నోట్లు ఇప్పుడు మార్కెట్లకు రాబోతున్నాయి. వారం 10 రోజుల 20 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో సమస్యలు టైపింగ్ మిషన్ లో కూడా 2000 వరకు ఎలాంటి ట్యాక్స్ ఉండవు, ఎలాంటి ట్యాక్స్ అనే ఉండవని చెప్పేసి అవును. ఇక అసలు డబ్బే రాదని ప్రకటిస్తా అంటున్నావు, నువ్వు వస్తాయని. కాబట్టి అందుకొరకే మేము అనేది నిన్న మీరు పేపర్లు చూడండి, మీరు అన్ని పేపర్లలో వచ్చిందండి 100 రూపాయల వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు. ఈ రోజు బీజేపీ భారతదేశ స్వాతంత్రం వచ్చి నుంచి చేయలేని కుంభకోణాలు ఈ రోజు బీజేపీ నాయకులు చేస్తున్నారు. దాన్ని అధిగమించేటట్టుగా ఈ చర్యలు ఈ రోజు బీజేపీ కుంభకోణాలు భరించరని వేల కోట్ల కుంభకోణాలు జరుగుతా ఉన్నాయి బీజేపీ నాయకులు దగ్గర. మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే రమేష్ గారు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.